కూర్చో. అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి దాదాపు 11 నెలల నుంచి ఊదురగొడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరోసారి ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా మరొకసారి వాళ్ళ దెబ్బ రుచి చూపించినారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే ముస్లింలకి మేము అండగా నిలుస్తాము. గతంలో మీరు ఒక్కసారి 2019 కావచ్చు, లేకపోతే అంత మునుపు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగేసుకుంటే నన్ను దాటుకొని వెళ్ళాలి మీరు ముస్లింలకు ఏమైనా చేస్తే అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు ముస్లింల హక్కులని కాలు రాసే విధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు పలకడం అంటే ఈరోజు ముస్లింలని పూర్తిగా నట్టేయటం ముంచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతున్నారనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఏకపక్షంగా వాళ్ళు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇవ్వడం అనేది ముస్లింల హక్కులు కాలు రాయడమే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. కేవలం ముస్లింలే కాదు, మైనారిటీల అందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ఎందుకంటే ఈరోజు డెమోక్రటిక్ మన ఇండియా ఈజ్ అ డెమోక్రసీ అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాం. హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచానికి అంతా చాటి చెప్తుంటాం అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని. కానీ ఈరోజు ఆ మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, ఆ కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఈరోజు ఒక్కొక్కరిని విభజించు పాలించు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకువచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఈరోజు బీజేపీ పార్టీది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి బీజేపీకి ఒత్తాస పలుకుతూ ఈరోజు కూటమి నాయకులందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వల్ల మైనార్టీలకు ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు దానికి మద్దతు ఇవ్వడం అనేది నిజంగా పాపం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మరోవైపు వారు మద్దతు ఇవ్వడమే కాకుండా లోక్సభలో దానికి వ్యతిరేకంగా, రాజ్యసభలో దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, రాజ్యసభ సాక్షిగా లోక్సభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది, మైనార్టీలకి మేము అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ వీడియో దొరకదనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ బయట విపరీతమైన ప్రచారం చేయాలని చెప్పేసి భావించారు. మీరు చూస్తున్నారు, ఈ 11 నెలల్లో ఈ ఎలక్షన్లలో గెలవడానికి, గతంలో ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు నాకు తెలిసి ఈ భూప్రపంచం పైన ఎవరు కూడా చెప్పిండరు. ఈ రోజుకి ఒకటే నిలదీస్తున్నాం, ఒక్కటంటే ఒక్కదానన్నా మీరు ప్రూవ్ చేయగలిగినారా అని చెప్పేసి నిలదీస్తున్నాం. 30,000 మంది మహిళలు కానరావడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నాప్ అయినారని చెప్పి మాట్లాడినారు. మరి ఈరోజు 30,000 మహిళలు వచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. టన్నుల కొద్దీ డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్లో దొరికినాయని చెప్పినారు. మరి ఆ కేసు ఏమైంది, సిబిఐ ఏమని తేల్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవు, అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక వైపు వెళ్ళేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి నడి సముద్రంలో ఉన్న పడవను ఆపినారు. మరి దాంట్లో ఏం దొరికిందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఇటువంటి అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ఆ కూటమి నాయకులు ఇప్పటికి కూడా తమ పందాన్ని మార్చుకోకుండా ఈరోజు సూపర్ 6 అడిగితే సూపర్ 6 మేము సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినా సరే నేను సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 9.5 లక్షల కోట్లే అప్పు ఉంది అని చెప్తాడు. మరి 9.5 లక్షల కోట్లకి ఇవ్వచ్చు కదా, ఇప్పుడు 5.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు మిగిలినాయి కదా అంటే
ఈరోజు అమ్మో ఇంత అప్పు ఉంది నేనే ఆడి నుంచి చేసేదని చెప్పేసి డ్రామాలు ఆడతాం. ఈరోజు సూపర్ 6 లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా కొనసాగించడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముకోవాలన్న పరిస్థితుల్లో చూస్తున్నారు. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి పార్కును కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దీన పరిస్థితుల్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మాకు నిజంగా తలవంపులుగా ఉంది. బయట ప్రపంచానికి ఏమో నా అంత మేధావి లేరు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడికి పోయినారు మీరందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను. ఈరోజు సాక్షాత్ నంద్యాలలో మైనార్టీ శాఖ మంత్రుల వారి ఇలాకా మరి ఇక్కడ వక్ఫ్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పేసి ఎంతోమంది నినాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మసీదుల్లో మీరు ఎవరు కూడా వెళ్ళొద్దండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినటువంటి పరిస్థితి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ఈ భయం? ఈరోజు ముస్లిం మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన మీరు ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ యొక్క హక్కుని బయటికి వచ్చి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాల్సింది పోయి దానికోసం బయటికి వచ్చి ప్రజలు తిరుగుతామంటే ఈరోజు వాళ్ళని అందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతాం. ఈరోజు మీ యొక్క వ్యక్తుల ద్వారా మసీదులలో కూడా మీరు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? రైతుల కోసం ఉద్యమిస్తామంటే రైతులకి ముందు రోజే వెళ్ళేసి మీరు ఎవరు బయటికి పోకూడదు, ఆ ర్యాలీల్లో పాల్గొనకూడదు అని చెప్పిస్తారు. విద్యార్థుల కోసం ఉద్యమిస్తుంటే విద్యార్థి నాయకులందరికీ ముందు రోజే వెళ్ళేసి నోటీసులు ఇచ్చి మీరు కానీ బయట తిరిగి